మంచి మాటల ముచ్చట్లు. ఒకానొక ఊరిలో బంగారు అనే ఒక చురుకైన కోడి ఉండేది. దానికి పట్టు అనే బాతు, కాకి మరియు మేక అనే స్నేహితులు ఉండేవారు. ఒకరోజు బంగారుకి పొలంలో ఒక వరిగింజ దొరికింది. దీన్ని నాటితే మనందరికీ అన్నం దొరుకుతుంది అని అది ఎంతో సంబరపడిపోయింది. బంగారు తన స్నేహితుడైన పట్టుబాతు దగ్గరికి వెళ్ళి, పట్టు, ఈ గింజ నాటడానికి నాకు సాయం చేస్తావా అని అడిగింది. పట్టుబాతు ఒళ్ళు విరుచుకుంటూ, అబ్బే, నాకు ఇప్పుడు చాలా నిద్రగా ఉంది, నేను చేయలేను అని నీళ్లలోకి వెళ్ళిపోయింది. తరువాత బంగారు మేక దగ్గరికి వెళ్ళి అడిగింది. మేక కూడా నాకు ఆకలిగా ఉంది, నేను గడ్డిమేయాలి అని చెప్పి వెళ్ళిపోయింది. కాకి కూడా నాకు రెక్కలు నొస్తున్నాయి అని ఎగిరిపోయింది. ఎవ్వరూ సాయం చేయకపోయినా బంగారు మాత్రం వెనకడుగు వేయలేదు. ఎండలో కష్టపడి బంగారు ఒక్కతే నేలను తవ్వి గింజనాటి ప్రతిరోజూ నీళ్లు పోసింది. కొన్ని రోజులకు ఆ గింజ పెద్ద మొక్కగా మారి ఎన్నో గింజలను ఇచ్చింది. బంగారు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. వరి కోతకు వచ్చింది. బంగారు మళ్లీ తన స్నేహితులని అడిగింది, బిర్యానీ వండుకుందాం రండి, సాయం చేయండి అని. అప్పుడు కూడా కాకి, నాకు ఓపిక లేదు అని తప్పించుకుంది. బంగారు ఒక్కతే బియ్యాన్ని దంచి శుభ్రం చేసి గుమగుమలాడే బిర్యానీ వండింది. బిర్యానీ వాసన ఊరంతా వ్యాపించింది. పట్టుబాతు, మేక, కాకి ఆశగా బంగారు దగ్గరికి వచ్చాయి. అప్పుడు బంగారు, కష్టపడేటప్పుడు రాని మీరు తినేటప్పుడు మాత్రం వచ్చారా? కష్టపడిన వారికే ఫలితం దక్కుతుంది అని చెప్పి తనే ఆ బిర్యానీని తృప్తిగా తిన్నది. స్నేహితులు తమ తప్పు తెలుసుకున్నారు. బంగారు కోడి కథ విన్న తర్వాత మనం మరో చిన్న కథ చెప్పుకుందాం. అదే చీమ మరియు కాకి కథ. ఒక అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. ఒకరోజు దానికి చాలా దాహం వేసి నది దగ్గరికి వెళ్ళింది. దురదృష్టవశాత్తు అది నీళ్లలో పడి కొట్టుకుపోసాగింది. పక్కనే ఉన్న చెట్టుమీద ఒక కాకి కూర్చుని ఉంది. చీమ కష్టాన్ని చూసి కాకి జాలిపడింది. వెంటనే ఒక పెద్ద ఆకును తుంపి నీళ్లలోకి వేసింది. చీమ ఆ ఆకుమీదకి ఎక్కి ప్రాణాలు దక్కించుకుంది. ధన్యవాదాలు కాకి అన్నయ్యా అని చీమ కృతజ్ఞతలు చెప్పుకుంది. కొన్ని రోజుల తరువాత ఒక వేటగాడు ఆ కాకిని చంపాలని బాణం గురిపెట్టాడు. అది చూసిన చీమ వెంటనే వేటగాడి కాలిని గట్టిగా కురికింది. అమ్మో అని వేటగాడు అరవడంతో బాణం గురి తప్పింది. కాకి క్షేమంగా ఎగిరిపోయింది. ఇలా కోడి కష్టపడి సుఖపడింది. చీమ మరియు కాకి ఒకరికొకరు సాయం చేసుకుని ప్రాణాలు కాపాడుకున్నాయి. కాబట్టి పిల్లలు, మనం ఎప్పుడూ బద్ధకం వదిలి కష్టపడాలి, అలాగే ఇతరులకు సాయం చేయాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది.